వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే 470 రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బి తబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్. కానీ పందుల పందాలు చూశారా? తాడపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయలు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బసంత్ నగర్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ మరియు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల వారు తదితరులు పాల్గొన్నారు. अरे हल्लो हल्लो మన నాయకుల అండదండలు ఉండాలని కోరుకుంటూ చూడండి. అదేవిధంగా వర్కర్స్ క్లబ్ కేశవరం నాకు ఒక అవకాశం ఇచ్చిన శాసనసభ్యుడిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరందరూ గర్వపడే విధంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు రాజ్ ఠాకూర్ పనిచేస్తున్నారని చెప్పి శిరస్సు నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఊహించినట్టుగా ఇలా ఈ ప్రాంతం మొట్టమొదటి స్థానికుడిగా మీ కుటుంబ సభ్యుడు పల్లె ప్రాంతం నుంచి భద్రాల బిడ్డగా ఈరోజు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం ప్రశ్నించే గొంతుగా రైతా అని చెప్పినా ప్రతి సమస్యపై గొంతుకై ఇవాళ ప్రభుత్వంలో ఉండి మన ప్రభుత్వాన్ని మనకు దగ్గరగా కుటుంబ సభ్యుడైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు ఈ ప్రాంతంలో తిరిగి చూసిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తూనే ప్రభుత్వం మనలైనా కూడా మన సమస్యలు విన్నవించి ఆ సమస్యలను పరిష్కారం చేస్తా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు మన పాత్ర పూర్తిగా పాదయాత్ర చేసి స్వయంగా వారు అవగాహన చేసుకుని అంతర్గా పెద్దపేటకు పోయే తొమ్మిది కూడా వాళ్ళ 60 కోట్లతోటి చేస్తా ఉన్నాం. ఇక్కడ కర్ణాల బ్రిడ్జ్ నుంచి రాణాపురం వెనకాల పోయేదాకా కూడా రోడ్డు వేస్తా ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మొత్తం కలిపి కేవలం డాంబర్ రోడ్డు ఒక బ్రిడ్జితో కలిపి 80 కోట్లతో వేస్తున్నామని చెప్తా ఉన్నా. 140 కోట్లతోటి రోడ్లు డ్రైనేజ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత మన అందరికీ మన సాగునీరు ఇచ్చే కార్యక్రమం ఇలా రామగుండం బండలవాగు ప్రాజెక్టు కొరకు 17 సంవత్సరాల కింద మీ అందరితో కలిసి పాదయాత్ర చేశారు. పోయిన ప్రభుత్వం మన పాదయాత్ర చేస్తే 70 కోట్లతో చేయడానికి ముందుకొచ్చి 17 సంవత్సరాలుగా పనిచేయకుండా వదిలిపెట్టి అంచనాలు పెరిగినాయి. 200 కోట్లు పైన అవుతామంటే మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత అవన్నీ కూడా ఏర్పాటు చేసి 10-15 రోజుల్లో 15,000 ఎకరాల ఆయకట్టుకు సరిపోయే నీళ్లు బండలవాగు, కుక్కలపూడు, రచ్చపల్లి,
పొట్టూరు అటు కింద ఉన్న భూములకు పూర్తిగా నీళ్ళు వచ్చే విధంగా 2 లిఫ్టులతో యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు. కరీంనగర్ జిల్లా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రజలు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నా. రేపు హైదరాబాద్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డు వస్తున్నాయి, అర్థం చేసుకోగలరని అన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. కుప్పం పట్టణం కొత్తపేట
కురుబాయపురంలో మాజీ వార్డు సభ్యులు దళిత నాయకులు కుప్పస్వామి బిఆర్ దొరస్వామి నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి పూజా కార్యక్రమాలతో నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ మాట్లాడుతూ బీఆర్డీ కుప్పం శాసనసభ్యులుగా సేవలు అందించిన సందర్భంలో తన తండ్రి కుప్పస్వామి కొత్తపేట కుర్మాయిపురం వార్డు సభ్యుడిగా బీఆర్డీ అనుచరుడిగా కొనసాగినట్లు తెలిపారు. బీఆర్డీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అనుచరుడిగా ఆయనపై అభిమానంతో పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు అనుచర గణంతో కలిసి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బీఆర్డీ సంతాప సభకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. విశాఖ స్టీల్ కార్మికులకు బకాయి పడ్డ 4 మాసాలు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం యాజమాన్యాల తమ వైఖరి మార్చుకోవాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద తక్షణమే బకాయిలు చెల్లించాలి ప్రధాన డిమాండ్తో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ధర్నాలో ప్రభుత్వ యాజమాన్య వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదించారు. ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ రోజు కూడా కార్మికులకు న్యాయంగా చెల్లించాల్సిన జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గడిచిన మాసంలో 2000 కోట్లు వ్యాపారం జరిగితే 380 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలకు చెల్లించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను తొలగించడానికి నేడు కార్మికులకు జీతాలు చెల్లించకుండా వారి జీవన ప్రమాణాలను అత్యంత దయనీయ స్థితికి తీసుకువచ్చి తామంతటా తామే వదిలిపోయే విధంగా యాజమాన్యం కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్లో 2000 కోట్లు జరిగినాయని చెప్పేసి స్టీల్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు. మరి 2000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉందంటున్నారు, కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని కులుకుతూ ఉన్నారు? మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానేమనండి. మనకి జీతాలు ఇవ్వడం మానేసినప్పుడు నష్టాల్లోనే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? ప్రజా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి కార్మికుల్ని అర్థాకలతో ఇవ్వకుండా, కుటుంబ సభ్యుల్ని అర్థాకలతో ఉంచకుండా తక్షణమే జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చెల్లించాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యుల మీద ఉంది. కాబట్టి తక్షణమే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అంటూ ఉద్యమం ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా 4000 టన్నుల హాట్ మెటల్ నుంచి 14,000 టన్నుల హాట్ మెటల్ తీసుకెళ్ళినా సరే
గడిచిన నెలలో 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి 360 కోట్ల రూపాయలు ట్యాక్సులు పట్టుకెళ్ళి ఈ ప్రభుత్వాలు కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని పండగ పూట 4 మాసాల జీతాలు లేకుండా కొత్త బట్టలతో కలకడాలని ఉద్యోగుల్ని ఈరోజు బట్టలు ఇప్పి రోడ్ల మీద కూర్చొని అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దీని దౌర్భాగ్యం ప్రభుత్వాలు తల వంచుకోవాలా? ఎందువల్లంటే మేము పనిచేసిన దానికి కూలిమ్మని అడిగాను తప్ప ఎవరిని బోనస్ ఇమ్మని లేదు, ఇంకోటి అడగలేదు. కావాలని భయపెట్టి ఉద్యోగులు ఇంటికి పంపించి ఉద్యమాలు చంపేసి ప్లాంట్ని దోచుకోవాలని చెప్పేసి నక్కపల్లిలో మిట్టల్ గారు వస్తా ఉన్నాడు. దానిలో భాగమే జీతాలు తప్ప ఇంకోటి కాదు. డిసెంబర్ మాసంలో 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే 360 కోట్లు ట్యాక్స్ పట్టుకెళ్తే కేవలం ఉద్యోగుల జీతాలు దాంట్లో 25% 90 కోట్లు మాత్రమే. అది కూడా డబ్బులు లేవా? ఉన్నాయి, కావాలని ఇవ్వడం లేదు. దీన్ని ప్రశ్నించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రశ్నించకపోతే మా దిక్కెవడు? యాజమాన్యం ఇక్కడ డైరెక్టర్లు, చైర్మన్లు మా చేతిలో ఏమీ లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం, ఢిల్లీ నుంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగితే ఆడున్న ప్రభుత్వాలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఊరుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలా, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలా, స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి ఈ 4 నెలల పాటు జీతాలు ఇవ్వడానికి కారణం ఏంటో కూడా తేల్చాలని చెప్పేసి, ఉక్కు ఉత్పత్తి పురుషాలు తీయాలని చెప్పేసి, శైలిలో విలీనం చేయాలని చెప్పేసి, సొంతగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన జరుగుతూ ఉంది. సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ అర్ధనగ్న ప్రదర్శన అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4 నెలల నుండి కూడా తమ చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఏదైతే ఉద్యమం చేసి ఈ ప్లాంట్ను రక్షిస్తూ ఉన్నారో, అలాగే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ తీసి 2,000 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినటువంటి ఈ స్టీల్ కార్మికులకి 4 నెలల నుండి జీతాలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఏదైతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల కూడా 10వ తారీఖు లోపు జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహారం అనేది చేస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఈరోజు మీరు చూడండి, నిన్నే పులుసు పార్థసారథి గారు చెప్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలంతా కూడా అనేక ఉత్సాహంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కాబట్టి అనేక రకాలుగా పండుగలు చేసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు? ఈరోజు 1,00,000 మంది ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 4 నెలల నుండి జీతాలు లేక అల్లమో రామచంద్ర అనే బ్రతికే పరిస్థితిని ఎవరు కల్పించారు? ఈ కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్న సాంకేతిక రంగాన్ని వినియోగించుకుంటూ మరింత ముందుకు పోదాం. ప్రతి సామాన్యుడు చెంతకు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ అనుమతి పత్రాలు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ రంగ సేవలు అందుతాయి. దీనికి తోడు ఈ మధ్య కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని ప్రభుత్వం ద్వారా అందించే అన్ని రకాల సేవలు కూడా గణనీయంగా సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా అందుతాయి అని చెప్తున్న చంద్రబాబు. సెల్ ఫోన్లోనే మీ ఆయుధం అంటున్న బాబు, వాట్సాప్ గవర్నర్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికేట్లన్నీ వాట్సాప్లోనే అందే ఏర్పాటు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు అని సీఎం చంద్రబాబు అన్నారు. యాక్సెస్ చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. తమ కుమార్తె పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతూ కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ మాజీ అధ్యక్షులు బిఎంకే రవిచంద్రబాబు దంపతులు కోరారు. సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ రోజు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం సమక్షంలో ముందుగా పట్టణ పరిధిలోని బైరుగానిపల్లి ఊరి గంగమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొలి ఆహ్వాన పత్రికను అమ్మ పాదాల వద్ద ఉంచి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ప్రార్థించారు.
బైరుఖానిపల్లి ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆడపడుచులకు పసుపు కుంకుమ కాంచీపురం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పట్టు చీరలతో కూడిన సారే అందిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తమ కుమార్తె బిఆర్ నైసీ వివాహం తిరుమలలో జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 4వ తేదీ కుప్పం పట్టణంలోని బీసీఎస్ కళ్యాణ మండపం నందు రిసెప్షన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ పాల్గొన్నారు. మా శుక్రవారం నలుగురు పెడతామమ్మా 12 రావు పైన తర్వాత 12 గంటలకు పైన అందరూ వచ్చి నలుగురు పెట్టేసి బిడ్డకి భోజనం తప్పకుండా రావాలమ్మా అంతా వస్తున్నా. మా శుక్రవారం నలుగురు 12 తర్వాత పెడతాము అందరూ వచ్చి నలుగురు పెట్టేసి భోజనం శుక్రవారం తప్పకుండా రావాలా. ప్రొఫెషనల్ ఉంటారు కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.